ముందుగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శివరాం ప్రసాద్ గారి దగ్గరికి. గుడ్ మార్నింగ్ అండి శివరాం ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన ఇప్పటికే మనం చూసాము, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన ఎఫ్ఐఆర్ అయింది. అదే విధంగా అసలు ఏం చేయబోతున్నారు? నేను అమిత్ షా కూడా ఇదే అంశాన్ని కామెంట్ చేశారు. అసలు ఏంటి ఇందులో రైతు భూమి పైన ముఖ్యమంత్రికి ఏం హక్కు ఉంది? అసలు ఏం చేస్తున్నారు? ఎంత ఒక మాఫియా తయారైంది, ల్యాండ్ మాఫియా తయారైంది, వీళ్ళందరినీ తరిమి కొట్టాలి అని చెప్పేసి అమిత్ షా కామెంట్ చేశారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నమస్కారం రాజేష్ గారు, మీకు కృష్ణరాజు గారికి నమస్కారం. నమస్తే అండి. నిజంగానే ఈ ల్యాండ్ మాఫియా తయారైంది. ఇక్కడ మన రాష్ట్రంలో కానీ బయట రాష్ట్రాల్లో కానీ అది దాన్ని నివారించడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావాలి. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి మొత్తం భూమి దాన్ని డిజిటలైజ్ చేసి రికార్డ్స్ అన్ని భద్రపరచాలని చెప్పి ఈ యాక్ట్ తీసుకురావాలని చెప్పింది నీతి ఆయోగ్. అంటే బీజేపీ ప్రభుత్వమే దీన్ని మొదలుపెట్టింది. 2019 జూలై 29వ తారీఖున అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఇదే చట్టం పైన నేషనల్ ల్యాండ్ మోడర్నైజేషన్ స్కీమ్ కింద మీరు తీసుకొస్తున్న ఈ బిల్లు ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లే బిల్లు దీన్ని మేము ఆమోదిస్తున్నాం అని స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు ఇంకొక విషయం, ఈ ల్యాండ్ మన దీన్ని మొదలెట్టింది ఎప్పుడు 1900 సంవత్సరంలో. ఇది మనకి ఈ ల్యాండ్ మొత్తం ఈ టైటిలింగ్ అంతా మోడర్నైజ్ అయింది, అప్డేట్ అయింది 1970కి. అంటే 70 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాన్ని నేషనల్ గ్యారంటీ అంటే ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే విధంగా దాన్ని తీసుకొస్తున్నప్పుడు మరి ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో ఈనాడు కానీ ఈటీవీ కానీ, అదే ఈటీవీలో ఏమని పెట్టారు, టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత. దీంతో 9 నిమిషాలు వీడియో చేశారు అన్నదాతలో, ఈటీవీ అన్నదాతలో. మరి ఆ రోజు కరెక్ట్ అయింది, ఇవాళ ఎందుకు తప్పైందని అడుగుతున్నాం. ఒకవేళ చట్టంలో ఏదన్నా లొసుగులు ఉంటే సరిచేయమని అడగాలి తప్ప దాంట్లో ఏదో అయిపోతుంది, అదేదో మొత్తం భూమిని ప్రభుత్వం కబ్జా చేస్తున్నారు లేకపోతే ముఖ్యమంత్రి గారు కబ్జా చేస్తారని మాట్లాడే విధానం ఉందంటే అది అసలు మీరు ఏ విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తప్పుదారి పట్టించడానికి మీరు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, మీ దగ్గర పత్రాలు ఉన్నాయి, కానీ పత్రాలు కొత్తవి కూడా సృష్టించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని కబ్జా చేసి దాన్ని ఒక విధంగా చాలా ఘోరంగా తయారు చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళు అక్కడ పరిస్థితులను బట్టి ఆ విధంగా అన్యాయం జరుగుతుంది. అటువంటి అన్యాయం జరగడానికి వీలు లేకుండా ఎవరి టైటిల్ వారికే భద్రంగా ఉండే విధంగా దీన్ని తీసుకొస్తానంటే తప్పేంటి దీంట్లో? నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ దాంట్లో ఏమన్నా లొసుకులుంటే అది సరియమని అడగండి, అంతేగాని ఈ విధంగా చెప్పడం కానీ. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈ మధ్యనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎంపీగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన కంపెనీలు హైదరాబాదులో 925 ఎకరాలు కబ్జా చేయబోయి అక్కడ అది వేరే వాళ్ళదైతే అది కోర్టు కేసులో ఉంటే, ఈడీ అటాచ్మెంట్ అయి ఉంటే, సుప్రీంకోర్టులో కేసు ఉంటే, హైకోర్టులో కేసులుంటే దాన్ని ఎంఆర్ఓ దగ్గర ఆ ల్యాండ్ ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని బోర్డు పెట్టుకుని దాన్ని ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి జనాల్లో మోసం చేయకపోతే అది మన పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఆపడం జరిగింది అనేక మంది. ఇటువంటి చర్యలు, ఇటువంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయబోతున్నారు, రాజకీయాన్ని ఈ భూ కబ్జాలకు ఉపయోగించుకోబోతున్నారు. వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ ని సొంతం చేసుకోబోతున్నారు. ఇవాళ రైతులకు అందరికీ తెలుసు ఏంటంటే ఇప్పుడు చుక్కల భూములు ఉన్నాయి, లేకపోతే వేరే విధంగా భూములు ఉన్నాయి, అట్లాగే ఏనాం భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు అప్డేట్ అయిపోతే రైతులకు ఎంత లాభం?
ఇప్పుడు చుక్కల భూమి ఉందండి, దాన్ని బ్యాంక్ లో పెడతానికి కుదరదు. ఏనాం భూములు బ్యాంక్ లో పెట్టుకుని అది కాదు ఒక విషయం చెప్పండి శివరాం ప్రసాద్. ఇప్పుడు సపోజ్ ఈ యాక్ట్ ఏదైతే ఉందో దీని తర్వాత అంటే ఇక్కడ భూమి అమ్ముకోవాలి రైతు అనుకోండి, అక్కడ ముఖ్యమంత్రి పర్మిషన్ అవసరం ఉంటుందా? మీ అనుమతి అవసరం ఉంటుందా? ఎందుకు అవసరం చెప్పండి. అసలు అది ఎంత హాస్యాస్పదం. ఇన్ని సంవత్సరాలు 42 సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది నాకు. నేను ఇండియాలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తను అనుకుని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే అసలు ఇంతకన్నా ఘోరమైన విషయం ఇంకోట్లేదు. అది ఎంత ఘోరంగా ఉందంటే ఆ మాట్లాడే విధానం. మరి ఆయనకి మతిమరుపు వచ్చిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి సునామీలో కొట్టుకుపోతా అప్పుడు వరద నీటిలో కొట్టుకుపోతుంటారండి జనం. గడ్డిపాతు దొరికిన పట్టుకునే విద్యాసాగర్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి సునామీలో కొట్టుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పట్టుకుని ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. ఇవాళ అది కూడా బొమ్మరంగా అయిపోయింది.